బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి సమావేశం కానుంది. ఇక జూన్ 2వ తేదీన రాష్ట్ర విభజన డెడ్లైన్ ముగియడంతో 10 ఏళ్ల పాటు ఏపీ తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం. ఈ ఎన్నికలు ముగియనుండడంతో 2 లక్షల రైతు రుణమాఫీ అమలుపై చర్చించనున్నట్లు టాక్. వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపైన కేబినెట్ భేటీలో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి. ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అయితే సచివాలయంలో మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏ విషయాలపై చర్చించనున్నారు? స్వాతి, మొత్తానికి ఇటు ప్రధానంగా కూడా ఈ నెల 18న కూడా సచివాలయంలో కూడా కేబినెట్ మీటింగ్ జరగబోతా ఉంది. దీనికి సంబంధించి కూడా నిన్ననే ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే జూన్ 2వ తేదీ నాటికి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కూడా పునర్విభజనకు సంబంధించిన అంశాలపైన కూడా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి పరిష్కారం కానటువంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాడు. రాష్ట్ర విభజన అనంతరం కూడా ఉద్యోగుల కేటాయింపు, అదేవిధంగా ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన అంశాలపైన కూడా ఇప్పటి వరకు నివేదిక తయారు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. షెడ్యూల్ 9, 10 ప్రకారం కూడా ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ కూడా ఇంకా 10 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ ఇంకా లేదు. ఇటువంటి అనేక అంశాలపై కూడా రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్ చేసిన ప్రయత్నాలను కూడా రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందు కూడా చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా అధికారులతో చర్చించారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా కూడా వీలుగా ఉద్యోగుల బదిలీల వంటి అంశాలు కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సయోధ్య కుదిరిన వాటిని కూడా పరిష్కరించుకోవాలని, అనేక అంశాలపై కూడా పీఠముడు ఇప్పటి ఉన్నటువంటి అంశాలపై కూడా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునేలా కార్యాచరణ చేపట్టాలని కూడా అధికారులను అప్రమత్తం చేశారు. మొత్తం 10 సంవత్సరాలు రాష్ట్ర విభజన అయి 10 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో కూడా ఇంకా పునర్విభజనకు సంబంధించిన చట్టం ప్రకారం కూడా ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ కూడా కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా కూడా మారనుంది. 10 సంవత్సరాల కూడా అప్పుడు రాష్ట్ర విభజన నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర రాజధానిగా కూడా హైదరాబాద్ మారబోతా ఉంది. ఈ 10 ఏళ్ల కాలానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ కు కేటాయించినటువంటి కొన్ని గెస్ట్ హౌస్లు ఉన్నాయి. నెగిటివ్ గెస్ట్ హౌస్ కావచ్చు, భవనాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా తెలంగాణ రాష్ట్రం జూన్ 2వ తారీఖు మాత్రం ఆధీనంలోకి తీసుకొని ఉంది. అయితే పునర్విభజన చట్టం ప్రకారం కూడా పెండింగ్ లో ఉన్నటువంటి అనేక అంశాలపైన కూడా రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం కూడా ఈ నెల 18న శనివారం రోజు కూడా రాష్ట్ర సచివాలయంలో కూడా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఈ పునర్విభజనకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి ధాన్యం కొనుగోళ్లు, ఇప్పటి వరకు కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా ధాన్యం కొనుగోలు ఉంది. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా కూడా ఇప్పటి వరకు ఒడ్లు తడిసిపోయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. దానికి సంబంధించి కూడా పూర్తి ధాన్యం కొనుగోలు త్వరగా పరిష్కరించే దిశగా కూడా ఈ రాష్ట్ర కేబినెట్ కూడా నిర్ణయం తీసుకోబోతా ఉంది. అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా వచ్చే ఆగస్టు 15లోగా కూడా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎన్నికల కోర్టు ముగిసేలోపే రాష్ట్ర రుణమాఫీకి అవసరమైనటువంటి నిధులను కూడా సమీకరించేందుకు ఉన్నటువంటి అనేక మార్గాలను కూడా అధికారులతో నిన్న సచివాలయంలో రేవంత్ రెడ్డి చర్చించారు. 2 లక్షల ఏకకాలంలో రుణమాఫీకి సంబంధించి కూడా విధి విధానాలతో ప్రణాళికలు రూపొందించుకుంది. అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేకమైనటువంటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడే నిధులను సర్దుబాటు చేయాలని భావిస్తా ఉంది. దానికి సంబంధించి ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి ఇటు మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే రుణమాఫీ చేసిన నేపథ్యంలో కూడా అక్కడ విధి విధానాలు కూడా అధ్యయనం చేయాలని అధికారులను కోరారు. అయితే ధాన్యం కొనుగోళ్లలో కూడా వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలని కూడా అధికారులను ఆదేశించారు. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లోనే
సన్న బియ్యం అందించేలా కూడా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతా ఉన్నారు. ఇటీవల వర్షాకాలం ప్రారంభానికి ముందే కూడా ధాన్యం కొనుగోలు ప్రక్రియను కూడా పూర్తిగా చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటి వరకు తడిచినటువంటి ధాన్యం కావచ్చు, తేమ విషయంలో కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, అక్రమాలకు పాల్పడేటువంటి రైస్ మిల్లర్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు. ఏదేమైనప్పటికీ రేపు 18వ తారీఖు కూడా శనివారం సచివాలయంలో కేబినెట్ సమావేశం కాబోతా ఉంది. పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.